గుడ్ మార్నింగ్. నేను సుధాకర్ పరచూరి యూట్యూబ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను కదా, అందరికి ధన్యవాదాలతో. ఈరోజు సరదాగా ఒక పొలిటికల్ ఎమ్మెల్యే పోటీ చేయడానికి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో డిపాజిట్ ఎంత అని తెలుసుకుందాం. పోటీ ఎవరైనా చేయొచ్చు. స్వతంత్ర అభ్యర్థులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయొచ్చు. కాకపోతే పోటీ చేయటానికి మనం డిపాజిట్ ఎంత కట్టాలి, ఎమ్మెల్యేకి ఎంత కట్టాలి డిపాజిట్ అని తెలుసుకుందాం. డిపాజిట్ వచ్చేసి ఎన్నికల కమిషన్ వారు ప్రస్తుతం కొనసాగిస్తున్న అమౌంట్ 10,000 రూపాయలు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5,000గా ఉన్నట్టు తెలుస్తుంది. ఓసీ అభ్యర్థులు 10,000 రూపాయలు చెల్లించాలి ఎమ్మెల్యేకి పోటీ చేయాలంటే. అయితే డిపాజిట్ అనేది ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళకి డిపాజిట్ని కోల్పోయారు అంటే, డిపాజిట్ రావాలంటే ఎన్ని ఓట్లు రావాలి అనే దానికి కూడా తెలుసుకున్నాం. అంటే ఇప్పటికి 100 ఓట్లు 16 ఓట్లు, ప్రతి 100 ఓట్లలో 16 ఓట్లు వస్తేనే డిపాజిట్ చేకూరుతుంది. అంటే సుమారు లక్ష ఓట్లు పోలైతే వాటిలో 16,000 పొంది ఉంటేనే డిపాజిట్. అంటే 10,000 రూపాయలు తిరిగి పొందటానికి అవకాశం ఉంటుంది. 1,16,000 లోపు ఓట్లు రాకపోతే 10,000 రూపాయల డిపాజిట్ కోల్పోయినట్టు. డిపాజిట్ కోల్పోవటం అంటే సుమారు 2 లక్షల ఓట్లు పోలైతే, అంటే ప్రతి లక్షకి 16,000 అంటే 32,000 వచ్చి ఉండాలి. 32,000 వస్తేనే 2 లక్షల పోలైతే ప్రతి 100 ఓట్లకి 16 ఓట్లు పొంది ఉంటేనే డిపాజిట్ తిరిగి వస్తుంది. మంచి సమాచారాలు, ప్రజలకు అవసరమైన సమాచారాలు ఇవ్వటం వల్ల యూట్యూబ్ ప్లాట్ఫారం విలువలు పెరుగుతాయని ఆశిద్దాం. ఇప్పుడు సాధారణ వ్యక్తులు ఉన్నారు, రాజకీయాలు తెలియని వారు ఉన్నారు. వారికి దిగువ స్థాయి నుంచి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఒక గ్రామం ఒక యూనిట్గా తీసుకుంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే, గ్రామంలో వార్డు నెంబర్లు, సర్పంచి మరియు వార్డు నెంబర్లు ఉంటారు. ఆ గ్రామ పరిధి ప్రకారం వార్డు నెంబర్లు మరియు సర్పంచులు పోటీ చేస్తారు. సర్పంచ్ అభ్యర్థిగా మరియు వార్డు అభ్యర్థులుగా పోటీ చేస్తారు. దీనికి అనుసంధానంగా ఎంపీటీసీలు అనేవి పెట్టారు. ఎంపీటీసీ జెడ్పీటీసీలు, జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీలు, గ్రామంలో ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు ఈ పోటీ చేస్తారు. జెడ్పీటీసీలు అందరూ కలిపి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు. పంచాయతీ అంటే గ్రామ పరిధిలో ఉంది. వార్డు నెంబర్లు సర్పంచ్. ఈ వార్డు నెంబర్లు అందరూ కూడా ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. వార్డు నెంబర్లు గ్రామంలో సర్పంచే కాకుండా ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. జెడ్పీటీసీ అంటే జిల్లా మొత్తానికి సంబంధించిన వాళ్ళు. జెడ్పీటీసీ నెంబర్లు వీళ్ళందరూ కలిపి జిల్లా పరిషత్ చైర్మన్ని ఎన్నుకుంటారు. మన ఎంపీ అంటే పార్లమెంటుకి సంబంధించిన వాళ్ళు, లోక్సభకి.
సుమారు 543 మంది నెంబర్లు ఉంటే ప్రతి రాష్ట్రానికి ఎంపీలు ఉంటారు. అంటే ఉదాహరణకు మన రాష్ట్రానికి 25 మంది ఎంపీలు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి 25 మంది ఎంపీలు ఉన్నారు, 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు ప్రతి శాసనసభకి ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్సీల కోటా ఉంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలని ఎన్నుకుంటారు. డిపాజిట్ అనేది మాత్రం ఎవరికైనా ఒకటే రకంగా ఉంటుంది. ప్రస్తుతం డిపాజిట్ ప్రతి 100కి 16 ఓట్లు రావాలి. అందరికీ ధన్యవాదాలతో ఇన్ఫర్మేషన్ వీడియోలు తెలుపుట ద్వారా యూట్యూబ్ అనే సాధనాన్ని ఎత్తుక్కొని ఇన్ఫర్మేషన్ని పొందుతారని ఆశిద్దాం. అందరికీ ధన్యవాదాలతో.